ఐఎమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీరు ఉన్నారు కదా. ఈ రోజు ఈ వీడియోలో ఏముంటది, ట్రాన్సిషన్ వీడియో చూపించాలా, నా మేకప్ చూపించాలా, ఆ డే ఇన్ మై లైఫ్ చూపించాలా. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఒక మూవీ కోసం నేను సాంగ్ షూట్ చేస్తున్నా. సెటిల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్లామరస్ గా ఉండాలని నా ప్లాన్. సో ఈ మేకప్ ఎలా ఉంటది రండి చూద్దాం. ఐ లైక్ ఇట్. Hey guys, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో నేను మీ నందిత శ్వేత. ఐఎమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీరు ఉన్నారు కదా. ఈ రోజు ఈ వీడియోలో ఏముంటది, ట్రాన్సిషన్ వీడియో చూపించాలా, నా మేకప్ చూపించాలా, ఆ డే ఇన్ మై లైఫ్ చూపించాలా. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. నేను నా సోషల్ మీడియాలో కూడా మీ అందరిని అడిగిన ఎలాంటి వీడియోస్ మీకు కావాలని. సో మీరు అడిగారు ఫిట్నెస్ వీడియో, మేకప్ వీడియో, హెయిర్ స్టైల్ వీడియో, మై షూట్ డే, లొకేషన్. ఇన్ని వీడియోస్ చేయాలి మీకోసం, డెఫినెట్లీ చేస్తా. సో ఈరోజు ఈ వీడియోలో నేనేమనుకున్నా అంటే, జనరల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆర్ సెల్ఫ్ మేకప్ చేసిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసిన, కానీ మన షూట్ లో మేకప్స్ ఎలా జరుగుతుంది, ఎన్ని మంది స్టాఫ్ నా కోసం వర్క్ చేస్తారు. సో ఒక మూవీ కోసం నేను సాంగ్ షూట్ చేస్తున్నా. సెటిల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్లామరస్ గా ఉండాలని నా ప్లాన్. సో ఈ మేకప్ ఎలా ఉంటది రండి చూద్దాం. As I said, ఈరోజు ఒక మూవీ, ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ చాలా హ్యాపీగా షూట్ ఫినిష్ చేసినాం. ఇది లాస్ట్ సాంగ్ నేను షూట్ చేస్తున్నాను. అండ్ హోల్ మూవీ ఒక లుక్ ఉంటే ఈ సాంగ్ లో పర్టికులర్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తాను. ఇది చూపించాలని రెస్పాన్సిబిలిటీ నా స్టాఫ్ కి ఇచ్చిన. దిస్ ఇస్ రమేష్, నాకు మేకప్ చేస్తారు ఈ రోజు. బిఫోర్ మేకప్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రిపరేషన్ ఉంటది అనమాట. స్కిన్ డ్రై అయిపోతుంది మేకప్ చేసిన తర్వాత, అండ్ ఇట్స్ టూ హాట్ అవుట్ సైడ్. సో అది బిఫోర్ మాయిశ్చరైజర్, ఐ క్రీమ్, సన్ స్క్రీన్ లోషన్, ఇలాంటిది చాలా ఉంటాయి. ఐ ఆల్రెడీ అప్లైడ్ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఫర్ ద గ్లో ఐ యూజ్ ఫసాలి క్రీమ్. ఇది ఒక గ్లో ఇస్తుంది అనమాట. ఐ షో యూ హౌ ఇట్ లుక్స్. సో ఐ టేక్ లైక్ 2-3 డ్రాప్ ఆఫ్ ఫసాలి ఫేస్ క్రీమ్. సి ఒక వాటరీ ఫీల్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఫేస్ డ్రై అయితే నచ్చదు. So can you see the dewy face? సో కొంచెం ఇది డ్రై అయినాక I'll apply another cream. మీరు భయపడకండి ఇంత క్రీమ్స్ యూస్ చేయాలా అని. ఆల్మోస్ట్ మంత్లీ 10 to 20 days మేకప్ చేస్తూ ఉంటాం. స్కిన్ని మంచిగా చూసుకోవడం మన బాధ్యత. So this is another cream. This is a eye cream. This is from Forest Essential. నాకు కొంచెం డార్క్ సర్కిల్ ఉంది అండ్ అక్కడ కూడా డ్రై అవుతూ ఉంటది కాబట్టి I use this. And then this is another cream. Pores మినిమైజ్ చేయడానికి ఇది యూస్ చేస్తా. దిస్ ఇస్ అగైన్ ఫసాలి వన్. అండ్ ఇది చాలా తక్కువ వాడాలి, లేదంటే మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుంది ఫేస్ లో. సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఆర్ పోర్స్ బేసికలీ ఇది పెడితే కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుంది. సో ఐ యూజ్ ఇట్ ఓన్లీ ఆన్ ద నోస్. సో కొంచెం ఉంటే చాలు. See, can you see? It became matte. Finally, I use its must and sunscreen lotion. Even chala bagundi, and then I use couple of UV rays sunscreen, and I keep changing it anamata. So this is the last one I use on my face, and then I give this face in his hand to sculpt it. సో ఏంటంటే నాకు జనరల్గా హెవీ మేకప్ నచ్చదు, బికాస్ అది నేనే అనిపించదు. నాకు నందిత కనపడాలి, స్క్రీన్లో అవ్వచ్చు ఆర్ రియల్గా అవ్వచ్చు. హెవీ మేకప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఐ డోంట్ లుక్ లైక్ మై సెల్ఫ్. సో ఐఎమ్ రెడీ, మై స్కిన్ ఇస్ ప్రెప్డ్. ఐల్ జస్ట్ స్టార్ట్ మై మేకప్. ఓకే.
సో నేను ఇంత క్రీమ్ వాడిన తర్వాత కూడా ఇతను ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన ఒక సాటిస్ఫాక్షన్ కి ఒక మాయిశ్చరైజర్ పెడతారు ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ ద అబో. బాబీ బ్రౌన్ కాస్ట్లీ మేకప్. సో ఈ సాంగ్ బేసికలీ ఏంటంటే బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ వాడుతున్నాము అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యాజెస్టిక్ లుక్ అనమాట. నేను ఇది బిఫోర్ ఎప్పుడు ఈ లుక్ లో రాలేదు. ఐ కాంట్ రివీల్ ద సబ్జెక్ట్, బట్ క్వీన్ కాదు, బట్ మెజెస్టిక్ గా కనపడాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా రావాలి. ఇది కాన్సెప్ట్. అందుకే హెయిర్ స్టైల్ కూడా కొంచెం లెంతీగా కొంచెం ఎక్స్ట్రా బిట్ పెట్టి వాడదామని. సో లెట్స్ సీ how it is going to turn. So I'm trying my best to avoid this dark circles, but I have a nerve here. See, can you see this? సో డార్క్ సర్కిల్ ఇష్యూ డెఫినెట్గా ఉంది కాబట్టి చాలా కన్సీలర్స్ యూజ్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక బెస్ట్ కన్సీలర్ అని నాకు అనిపించింది LA Girl Pro. అండ్ ఇది కొంచెం డార్క్ షేడ్లో యూజ్ చేసి అండ్ దెన్ వీ యూజ్ ఫౌండేషన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. సో కొంచెం మినిమైజ్ అవుతుంది. ఎంత స్ట్రెస్గా ఉంటుంది తెలుసా రెడీ అవ్వడం. సో బేసిక్లీ ఏంటంటే మై హెయిర్ ఈజ్ వెరీ ఫ్రిజీ హెయిర్. వాట్ యూ సా జస్ట్ నౌ ద షాడో ఏం క్రియేట్ చేశారు అది బేసికలీ నేనేమంటా అంటే అది స్కల్ప్టింగ్ అనమాట. సో ఫేస్లో కొంచెం షేప్ రావడానికి ఒక డార్క్ ఫౌండేషన్ యూస్ చేస్తారు. ఇట్స్ నాట్ అ ఫౌండేషన్, ఇట్స్ అ స్టిక్. ఆఫ్టర్ దాట్ యూ కెన్ సీ దెర్ ఈజ్ అ స్మాల్ బామ్ అండ్ దెన్ మూవీస్లో ఫొటోస్లో అది బాగా కనిపిస్తుంది. When we do makeup, this is also very important part అన్నమాట. ఐబ్రోస్ మీరు చూస్తే ఇప్పుడు ఇటు సైడ్ సేమ్ ఉండదు. నాకు ఇది స్ట్రైట్ ఉంటుంది, ఇది క్రాస్ ఉంటుంది. అది యూజువల్లీ మేకప్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దెన్ నాకు అంత థిన్ ఐబ్రో నచ్చదు. ఐ ఆల్వేస్ మెయింటైన్ దిస్ థిక్ ఐబ్రో అండ్ దెన్ ప్రామినెంట్. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యునో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు అండ్ దెన్ డామినేటింగ్ క్యారెక్టర్స్ లైక్ పోలీస్ ఆర్ దయ్యం ఆర్ జర్నలిస్ట్ ఇలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు ఐబ్రోస్ మ్యాటర్స్ అ లాట్ అండ్ దెన్ ఇట్ లుక్స్ వెరీ ప్రామినెంట్. కెన్ యూ సీ ద డిఫరెన్స్? సో ఇట్స్ నాట్ అబౌట్ ప్రెప్పింగ్ మై స్కిన్. అది బిఫోర్ డే కూడా చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. మేము అంటే నేను షూటింగ్ వచ్చే ముందు జనరల్గా ఆల్ ద యాక్టర్స్ డస్ దిస్ అనుకుంటున్నాను. మేజర్లీ ఏమవుతుందంటే వీ విల్ బీ గెటింగ్ హియర్ అండ్ దేర్ గ్రే హెయిర్. సో రూట్ టచ్అప్, పార్లర్ వెళ్ళాలి, ఐబ్రో ట్రిమ్ చేయాలి, వ్యాక్స్ చేయాలి అండ్ దెన్ సీ నెయిల్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ బిఫోర్ కమింగ్ టు షూట్. స్క్రీన్లో వచ్చేదంటే ఈజీ కాదు, చాలా థింగ్స్ చేయాలి. ఏంటి షాక్ అయ్యారా ఫేక్ ల్యాషెస్ అని?
టుడే సాంగ్ కాబట్టి ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్స్ ఉండాలని రమేష్ lashes వాడుతున్నారు. సో ఐఎమ్ ఆల్సో ఓకే విత్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. Long ago someone asked me, what do you hate the most when you shoot? Makeup and hairstyle ki కూర్చోవడం అంటే నాకు చాలా చాలా కష్టం అండ్ నాకు నచ్చదు. కానీ what do you like అంటే రెడీ అయిన తర్వాత మిర్రర్ లో చూసుకోవడానికి ఇష్టం. సో ఇన్స్టెంట్ గా ఉండాలి, అది బాగుంటుంది. అండ్ లుక్ ఫైనల్ చేయడానికి స్ట్రెస్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. My hair is almost done and makeup base and eyeshadow is also done. ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేయాలంటే నేను డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్కి ఏం కావాలో లైక్ బ్లష్ ఆన్ ఆర్ లిప్స్టిక్ కలర్, అగైన్ కాజల్ కలర్ అని సెట్ చేయాలి. సో ఐల్ వేర్ ద డ్రెస్ అండ్ కమ్ బ్యాక్. తొందరగా చెప్పాలి, బాగుండదా? ఇదైతే నిలిచి ఉంటుంది, అది అయినా పడిపోద్ది. ఇది పెడదాం ఉంటుందా? ఉంటుంది. నేను జనరల్గా లైనర్ వాడాను బికాస్ మై లిప్స్ ఆర్ ఆల్రెడీ ప్లంపీ. టుడే కొంచెం హెవీ 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 ఎవ్రీథింగ్ కాబట్టి హైలైట్ చేద్దామని లైనర్ వాడిన. అండ్ దెన్ ఐ యూజ్ సమ్ లైట్ కలర్ లిప్ గ్లాస్. దట్స్ ఇట్. నో లిప్స్టిక్ ఆన్ ద టాప్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ మూవీ అందరికీ నా కళ్ళు చాలా ఇష్టం, నాకు ఇష్టం. ఏ మూవీ నేను చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ చెప్పేది యూ సమ్ లెన్సెస్. ఎస్, ఈ మూవీలో కూడా నేను గ్రీన్ కలర్ అండ్ హనీ బోత్ వాడిన. జనరలీ ఏమవుతుంది, మేకప్ చేసే ముందు అందరూ లెన్స్ వేసుకొని తర్వాత మేకప్ చేస్తారు బికాస్ టియర్స్ వస్తుంది అండ్ ఆల్ దస్ థింగ్స్. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. ఐఎమ్ అ ప్రో ఇన్ దట్. సో ఐ షో యూ హౌ ఐ యూస్ మై కాంటాక్ట్ లెన్స్. రమేష్, ఇది వాడదామా డార్క్ బ్రౌన్ వాడదామా? సో యాజ్ ఐ సెడ్, ఈ కాంటాక్ట్ లెన్స్ కలర్ లెన్సెస్ వచ్చేసి ఫ్రెష్ లుక్ నుంచి అండ్ డైలీ యూజ్ అండ్ త్రో అనమాట. నాకు ఇది ఎందుకు చాలా నచ్చుతుంది అంటే ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ లెన్స్ అనమాట అండ్ ఇట్ లుక్స్ రియలీ గుడ్. లెట్ మీ షో యూ హౌ ఐ వేర్ ఇట్. Done. So that's how I wear my lens and it adds little more glamour to the face. See, enta prominent ga kanipistundi kada eyes. I like it. Ta-da! I'm ready for the song shoot now and I'm very very happy. Ee look ela turn out ayindi roju chaala discussions tarvata na team naku chaala support chesaru from the scratch. Thanks to my makeup artist Ramesh and Pranita and Thiru. So idi na team and we are ready to roll today and I'm heading for the shoot. Signing off. Next YouTube lo, I mean Nandita Shweta official YouTube lo inkoka video tho mee mundu vasta. Okay?